చట్టానికి న్యాయానికి ధర్మానికి కనిపించే మూడు సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్. ఇది ఓ సినిమాలో పోలీసు గొప్పతనాన్ని చెప్పే పవర్ఫుల్ డైలాగ్. కానీ ఏపీలో కనిపించని ఆ నాలుగో సింహం నిజంగానే కనిపించకుండా పోయింది. కొత్త చట్టాల అమలులో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్స్ ఇస్తే అందులో మన ఏపీ నాలుగో సింహం కనిపించకుండా పోయింది. కేంద్రం జాబితాలో కనిపించకుండా పోయిన ఆ నాలుగో సింహాన్ని భూతద్దం పెట్టి వెతకగా ఆఖరి స్థానంలో చిట్ట చివరన 36వ స్థానంలో తలదించుకొని అవమాన భారంతో కనిపించింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? గర్వంగా తలెత్తుకుని నిలబడాల్సిన ఈ నాలుగో సింహం కేంద్ర జాబితాలో సిగ్గుతో తలదించుకుని ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఈ పరిస్థితికి కారణం ఎవరు? మన చట్టాలకు శాల్యూట్ కొట్టాల్సిన పోలీసులు రెడ్ బుక్ శాల్యూట్ కొట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? రెడ్ బుక్ రాజ్యాంగం, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు వెరసి చంద్రబాబు సర్కార్ రాజకీయ పాలనా ఫలితాలు ఎలా ఉన్నాయో, కేంద్రం విడుదల చేసిన జాబితాలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఎక్కడుందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కేంద్రం విడుదల చేసినటువంటి జాబితా, కొత్త చట్టాలు తీసుకొచ్చినటువంటి కేంద్రం బిఎన్ఎస్ చట్టాలను తీసుకొచ్చింది. ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో ఆ చట్టాల అమలులో కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఏ రాష్ట్రం ఏ రకంగా వాటిని ఫాలో అవుతోంది, ఎంత చక్కగా మన పోలీసు వ్యవస్థ పనిచేస్తోంది అన్నదానికి కొన్ని పాయింట్లు ఇచ్చింది. ఆ పాయింట్ల ఆధారంగా చూస్తే మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, మళ్ళీ చెబుతున్నా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపితే 36 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలుసా? ఈ 36లో మొత్తం వెతగ్గా నెక్స్ట్ ఈ 28 స్థానంలో కూడా ఎక్కడ నాకు కనిపించట్లేదు. నెక్స్ట్ 36వ స్థానంలో చిట్ట చివరన ఆఖరున తల దించుకొని నిలబడి ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది మన దౌర్భాగ్యం. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుకు కేంద్రం ఇచ్చినటువంటి, కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో మన రాష్ట్రం ఎక్కడుందయ్యా అంటే 36వ స్థానంలో చిట్ట చివరన ఆఖరణ తలదించుకుని అవమాన భారంతో నిలబడింది. 100 పాయింట్లకు గాను మనం సాధించిన పాయింట్లు కేవలం 16.7 పాయింట్లు మాత్రమే. క్లియర్గా చూడండి ఒకసారి. ఈ పాయింట్లు ఎందుకు ఇచ్చారు, ఏ అంశాల ప్రాతిపదికగా ఇచ్చారనేది నేను చెబుతాను. కానీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించండి. మొదట్లో ఉన్నది అసోం, మొదట్లో అసోం ఉంది, రెండవది హర్యానా ఉంది, 3 సిక్కిం ఉంది, 4వ స్థానంలో ఉన్నది చూడండి ఒక్కసారి జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పుడూ ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడికేటటువంటి జమ్మూ కాశ్మీర్లో పోలీసు వ్యవస్థ పనితీరుకి 59 పాయింట్లు లభించాయి. అది 4వ స్థానంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? చిట్ట చివరన నిలబడింది సార్. జమ్మూ కాశ్మీర్ కూడా 4వ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఇంకా చెప్తాను చూడండి. బీహార్ గురించి మాట్లాడుకుంటాం మనం. బీహార్ గురించి చెబుతారు. ఏ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులున్నా ఇది బీహార్ను తలపిస్తోందని. కానీ అదే బీహార్ ఈరోజు 15వ స్థానంలో 47 పాయింట్లతో సగర్వంగా నిలబడగలిగింది. బీహార్ కూడా తలెత్తుకుని నిలబడింది. ఇంకా మీకు చెప్తాను చూడండి. అరుణాచల్ ప్రదేశ్ ఒక్కసారి చూడండి. ఎప్పుడూ అక్రమ చొరబాట్లకు నిలయంగా ఉండే అరుణాచల్ ప్రదేశ్లో కూడా అది కూడా 46 పాయింట్లతో 20వ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్, చూపించండి మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో. 36వ స్థానంలో చిట్ట చివరన 16 పాయింట్లతో నిలబడింది సార్. ఐపీసీ, సిఆర్పిసి ఈ రెండింటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ చట్టాలను తీసుకొచ్చింది. వీటి అమలుపై ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 36 మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీస్ శాఖ పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. ఏపీ పోలీస్ శాఖ 100 పాయింట్లకు గాను కేవలం 16 పాయింట్లే తెచ్చుకుని 36వ స్థానానికి పడిపోయింది. కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదు సార్. పరిపాలనా సంస్కరణలకు 20%, నిర్వహణపరమైన సమర్థతకు 45%, సమాచార సాంకేతికత అమలుకు 25%, పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల మధ్య సమన్వయానికి 10%. అంటే మొత్తం 100 పాయింట్లు అనుకోండి. ఈ 100% గానీ మనం తెచ్చుకుంది 16%.
ఇలా ర్యాంకులు ఇస్తే మనం తెచ్చుకున్నటువంటిది ఒక్కొక్క దాంట్లో ఎన్ని మార్కులు వచ్చాయో మనకు చూద్దాం. 4 పేపర్లు ఇచ్చామనుకుందాం, మనకు 100కు 4. పరిపాలనా సంస్కరణలు 20 మార్కులు కనుక్కుందాం సింపుల్గా. నిర్వహణ సమర్థత 45 మార్కులు. సమాచార సాంకేతిక 25 మార్కులు. ఇటు చూస్తే పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయ శాఖల మధ్య సమన్వయం 10 మార్కులు. మొత్తం కలిపితే 100 మార్కులకి ఇక్కడ టెస్ట్ పెడితే మనకు పరిపాలనా సంస్కరణల్లో 8.77% మనం సాధించాము. ఇక నిర్వహణ సమర్థత 45%కి కానీ మనకు వచ్చింది 7.93%. ఇక టెక్నాలజీ గురించి ఈ ప్రపంచంలో ఏ మొక్క పైరుకి లేదంటే మొక్కలకి ఎక్కడ ఏ మొక్కకి ఏ తెగులు సోకింది, ఎంత సోకిందని తెలుసుకొని అక్కడ వరకే మందు కొట్టే టెక్నాలజీ కనిపెట్టాం మనం. కానీ మన దరిద్రం ఏందో పోలీస్ శాఖ సమాచార సాంకేతికతలో సాధించినటువంటి శాతం ఎంతో తెలుసా సార్? మార్కులు ఎన్నో తెలుసా సార్? 0. గుండు 0. కేంద్రం ఇచ్చిన జాబితా ప్రకారం, కేంద్రం ఇచ్చిన మార్కుల ప్రకారం మనకు వచ్చింది ఎంత సార్? 0. నెక్స్ట్ సమన్వయం. ఒక కేసుకు సంబంధించి సమన్వయం, పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయ శాఖల సమన్వయం 10 మార్కులకు గాను అంటే 10% ఇస్తే మనకు వచ్చింది ఎంతో తెలుసా సార్? 0. వీటిలో పాలనా సంస్కరణలు ఏంటి? పాలనా సంస్కరణలు మీకు అనుమానం రావచ్చు కదా. ఏదైనా నేరం జరిగితే దర్యాప్తు అధికారి సంఘటనా స్థలానికి చేరుకొని స్కెచ్ వేయించడంలో ఫోటో తీసి కేస్ డైరీ ఫైల్లో నమోదు చేశారు. దీంట్లో లొసుగులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్కెచ్ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని, ఆ వీడియోని వెంటనే నేరుగా సీడీ ఫైల్లో అప్లోడ్ చేయాలని చెప్పింది. ఇందుకు ఏం చేసిందంటే అందరికీ ఈ సీడీ ఫైల్లో అప్లోడ్ చేయడానికి తప్పనిసరిగా ట్యాబులు ఇవ్వాలని చెప్పింది. మన ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలీస్ స్టేషన్కి ఒకటి ఇచ్చింది. ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని కేసులు వస్తున్నాయి, వాటిని కేవలం ఒకటి ఇస్తే అప్లోడ్ అయ్యేది ఎప్పుడు? అందుకు మనకు 7.77% మార్కులు పడ్డాయి సార్. 1వ పేపర్ అయిపోయింది. 2వ పేపర్ నిర్వహణ సమర్థత. ఇందుకే కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అవగాహన కల్పించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆధునిక దర్యాప్తు ప్రక్రియలపై కనీస శిక్షణ కూడా అందించలేదు. అప్పాను విస్మరించింది. ఫలితంగా మనకు వచ్చింది 7.93%. ఇక అత్యంత కీలకమైంది సమాచార సాంకేతికతలో మనకు వచ్చినటువంటి గుండు 0. కారణం ఏంటంటే 25 పాయింట్లకి 1 పాయింట్ కూడా రాలేదు సార్ మనకి. 0 పాయింట్లు ఎందుకు వచ్చాయంటే పోలీస్ స్టేషన్లలో బాగా వినాలి ఇది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. హైకోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టిందో మీకు తెలుసు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించి 3-4 రోజుల తర్వాత కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నారు వారిని. అందుకే ఏం చెప్తున్నారయ్యా అంటే మన కేంద్ర హోంశాఖ ఏం చెబుతుంది, మన చట్టాలు ఏం చెబుతాయి, మన కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే సీసీటీవీల ఏర్పాటు, డేటా కమ్యూనికేషన్ల వ్యవస్థ, వెబ్సైట్ల సక్రమ నిర్వహణ ఇవన్నీ కూడా నిర్దేశించింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఎప్పుడు తరలించారు, న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, బాగా వినాలి, న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇలాంటి ప్రక్రియలని సక్రమంగా పాటించేందుకు కొన్ని విధి విధానాలు నిర్దేశించింది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని చెవికెక్కించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా సరే 9 నెలలుగా సీసీటీవీలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా మనకు వచ్చినటువంటి మార్కులు 0. గుండు 0 సార్. నెక్స్ట్ సమన్వయం శూన్యం. వివిధ శాఖల యొక్క సమన్వయం చాలా అవసరం ఒక కేసుకు సంబంధించి. పోలీస్ శాఖకు ఇందులో దక్కింది 0. ఎందుకయ్యా అంటే ఈ విభాగం కింద ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అన్ని విభాగాలను సమన్వయం చేయాలి. ఎఫ్ఐఆర్ కాపీ, కేసు దర్యాప్తు వివరాలు, ఫోరెన్సిక్, వైద్యుల నివేదిక, విచారణ ప్రక్రియ, తీర్పు, నేరస్తుడిని జైలుకు తరలించడం, ఇతర వివరాలన్నీ కంప్యూటర్లో ఒక్క క్లిక్లో మనకు కల్పించాలి. అందుకోసం ప్రతి కేసుకు ప్రత్యేకంగా నెంబర్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్, ఫోరెన్సిక్ విభాగం, ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, జైలు సాక్షులకు తక్షణం ఇవన్నీ అందుబాటులో ఉంచాలి. తద్వారా అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే దానిని మనం పాటించలేదు. ఫలితంగా మనకు వచ్చినటువంటి మార్కులు ఎన్నయ్యా అంటే 0. ఇంత అధ్వానంగా పనితీరు ఉంటే 4వ సింహానికి మనం శాల్యూట్ కొట్టగలమా? అందుకే రాష్ట్ర ప్రజలు సారీ పోలీస్
శాల్యూట్ కొట్టలేం అంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 400కు పైగా హత్యలు జరగడం, 200కు పైగా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరగడం, 1150 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అక్రమంగా జైళ్లలో పెట్టడం, ఇవన్నీ చూశాక రాష్ట్ర ప్రజలు సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేమంటున్నారు. ఒక్క మెతుకు చాలు సార్ అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి. ఒక 10 పాయింట్లు చెబుతాను. మన పోలీసులకు 36వ స్థానం కరెక్టో కాదో మీరే డిసైడ్ చేయండి. ఎస్, పాయింట్ నెంబర్ 1, ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైతే కనీసం డెడ్ బాడీని కూడా తీసుకురాలేకపోయారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 2, వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి రోడ్డుపై నరికి చంపితే నిందితుని వదిలేసి బాధిత కుటుంబానికి అన్యాయం చేశారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 3, 7 గుర్రాలపల్లెలో దళిత బాలికపై 11 మంది టీడీపీ నేతల సుపుత్రులు నెలల తరబడి అత్యాచారం చేస్తే ఆఖరికి ఆ బిడ్డకు న్యాయం చేయకుండా రాజీకి ప్రయత్నించినటువంటి వ్యవస్థ ఇది. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 4, సీఎం సొంత జిల్లాలో 17 ఏళ్ల బాలికపై టీడీపీ నేతలు గ్యాంగ్ రేప్కు పాల్పడితే కేసును తప్పుదో పట్టించడానికి చూశారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 5, సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ పేద మహిళను టీడీపీ నేత చెట్టుకు కట్టేసి కొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 6, తెనాలిలో వ్యక్తిగత కక్షలతో పోలీసులు నడి రోడ్డుపై దళిత యువకులను లాఠీలతో విచక్షణారహితంగా చావగొట్టారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 7, టీడీపీ ఎమ్మెల్యేలు నేతలే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న, బాధితులు ఆత్మహత్యా యత్నం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 8, ఆదినారాయణ రెడ్డి, సవిత, సోమిరెడ్డి, ఈశ్వరరావు లాంటి నేతలు లంచాల కోసం కంపెనీలపై దాడులు చేస్తున్న కేసులు పెట్టడం లేదు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 9, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో దాడులు, రిగ్గింగులు చేసిన టీడీపీనే దగ్గరుండి గెలిపించారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. పాయింట్ నెంబర్ 10, Z+ కేటగిరీలో ఉన్న మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించకుండా చేతులెత్తేస్తున్నారు. సారీ పోలీస్ మీకు శాల్యూట్ కొట్టలేం. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? రాష్ట్ర ప్రజలు సారీ చెప్పేస్తున్నారు, శాల్యూట్ కొట్టలేమని అంటున్నారు. రైట్, ఇదే అంశం పైన మనం చర్చిద్దాం.